హలో ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో 190కి పైగా దేశాలు ఉన్నాయి. ప్రతి దేశం పెద్దదైనా చిన్నదైనా తనదైన ప్రత్యేక సంప్రదాయాలు మరియు సంస్కృతిని కలిగి ఉన్నాయి. అందులో కొన్ని దేశాలు సుందరమైన ప్రాకృతిక దృశ్యాలకు ప్రసిద్ధి చెందగా, మరికొన్ని రుచికరమైన ఆహార పదార్థాలు విశిష్టమైన సాంప్రదాయాలకు పేరుగాంచాయి. ఈ 193 దేశాల్లో ఏవి అత్యంత ధనిక దేశాలు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఒక దేశం ధనిక దేశం అని ఎలా నిర్ణయిస్తారు? ఈ ప్రశ్నలు అందరికీ కలిగే ఉంటాయి. అయితే దీనిని లెక్కించడానికి జీడిపి ఉపయోగపడుతుంది. జీడిపిని స్థూల జాతీయోత్పత్తి అంటారు. సంవత్సర కాలంలో ఒక దేశంలో అమ్ముడైన మొత్తం అంతిమ వస్తువుల విలువను ఆ దేశ జీడిపిగా పరిగణిస్తారు. ఉదాహరణకు, ఒక సూపర్ మార్కెట్ ఉంది అనుకుందాం. అందులో ఒకరోజు 20 రూపీస్ విలువ చేసే ఒక సోప్, 10 రూపీస్ విలువ చేసే ఒక చాక్లెట్ అండ్ 50 రూపీస్ విలువ చేసే 1 నోట్బుక్ అమ్మారు అనుకుందాం. అప్పుడు దాని ఒక్కరోజు విలువను జీడిపి 80గా లెక్కిస్తారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయి అమ్ముడైన వస్తువుల అంతిమ విలువ ఆ దేశ జీడిపి అవుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. అతిపెద్ద జీడిపి కలిగి ఉండటం అంటే ఆ దేశం అత్యంత ధనికమైనదని కాదు. దీనికి అనేక పరిమితులు కూడా ఉన్నాయి. ఈ వీడియోలో టాప్ 10 రిచెస్ట్ కంట్రీస్ గురించి తెలుసుకోబోతున్నాం. అయితే భారతదేశం ఏ స్థానంలో ఉన్నదో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దట్ వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. వాటిలో నెంబర్ 1 సింగపూర్. సుందరమైన ప్రకృతి దృశ్యాలకు పేరుగా ఉంచిన సింగపూర్ వరల్డ్ అట్లాస్ ప్రకారం ప్రపంచంలో అత్యంత ధనిక దేశం. ఇది అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది అండ్ 2025 నాటికి ప్రపంచంలో అత్యధిక జీడిపిని కలిగి ఉంది. ఈ దేశం వ్యాపార స్నేహపూర్వకత వాతావరణం అండ్ మౌలిక సదుపాయాలకు, విద్య, ఆరోగ్య, ప్రజాసేవలలో పెద్ద ఎత్తున పెట్టుబడులను కూడా ప్రసిద్ధి చెందింది. నెంబర్ 2 లక్సెంబర్గ్. లక్సెంబర్గ్ ఈ జాబితాలో 2వ స్థానంలో ఉంది. ఇది బలమైన బ్యాంకింగ్ అండ్ ఆర్థిక రంగాలకు ప్రసిద్ధి చెందింది. 2025 నాటికి దేశం తలసరి ఆదాయం పరంగా ప్రపంచంలో 2వ స్థానంలో ఇది నిలిచింది. నెంబర్ 3 ఐర్లాండ్. ఐర్లాండ్ ఆర్థిక వ్యవస్థ 1995 నుండి 2007 వరకు వేగవంతమైన విస్తరణను కలిగి ఉంది. అప్పటి కాలంలో ఐర్లాండ్ యూరోప్లోని అత్యంత పేద దేశాల్లో ఒకటిగా ఉంది. అయితే ఇప్పుడు క్రమక్రమంగా ఎదిగి 3వ అత్యంత ధనిక దేశంగా మారింది. నెంబర్ 4 ఖత్తర్. ఈ జాబితాలో 4వ స్థానంలో ఉన్న ఖత్తర్ తన ఆర్థిక వ్యవస్థ గణనీయమైన వృద్ధి, స్థిరత్వాన్ని సాధించింది. దీనికి ప్రధానంగా పెట్రోలియం అండ్ సహజ వాయువుల నిల్వలు కారణంగా చెప్పొచ్చు. దీని ప్రభుత్వ ఆదాయం జీడిపి అండ్ ఎగుమతి ఆదాయంలో 70%. నెంబర్ 5 నార్వే. ఐరోపాలోని అత్యంత సుందరమైన దేశాల్లో ఒకటైన నార్వే ప్రపంచంలో 5వ అత్యంత ధనిక దేశం. ఇది కూడా పెట్రోలియం అండ్ సహజ వాయువు రంగాలలో గణనీయమైన ఆదాయాన్ని కలిగి ఉంది మరియు అభివృద్ధి చెందిన మిశ్రమ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. 2025 నాటికి నార్వే జీడిపి 504.28 బిలియన్లుగా, తలసరి జీడిపి $89,690గా అంచనా వేయబడింది. నార్వేలో నిరుద్యోగత రేటు చాలా తక్కువగా ఉంది మరియు జీవన ప్రమాణాలు ఐరోపాలోని ఇతర దేశాలతో పోల్చితే చాలా ఉన్నతంగా ఉన్నాయి. నెంబర్ 6 స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ ప్రపంచంలో 6వ అత్యంత ధనిక దేశంగా పిలువబడుతుంది. అధిక జీవన ప్రమాణాలను కలిగి ఉంది. దీని ఆర్థిక బలం 8 లక్షల మంది బిలియనీర్లు మరియు ప్రపంచంలో అత్యంత ధనిక వ్యక్తులలో 1.7% వాటాతో స్పష్టంగా కనిపిస్తుంది. అయినప్పటికీ ఇది ప్రపంచ జనాభాలో కేవలం 0.1% మాత్రమే. నెంబర్ 7 బ్రూనై. బ్రూనై ప్రపంచంలో 7వ అత్యంత ధనిక దేశం. దీని ఆర్థిక వ్యవస్థ పెట్రోలియం మరియు సహజ వాయువు రంగాలపై ఆధారపడి ఉంది. 2025 నాటికి జీడిపి 16 మిలియన్లుగా అంచనా వేయబడింది. నెంబర్ 8 గయానా. ప్రపంచంలో 8వ అత్యంత ధనిక దేశంగా ర్యాంక్ చేయబడిన గయానా 2015లో గణనీయమైన చమురు నిల్వలు కనుగొనబడిన తర్వాత ఆర్థికంగా అద్భుతమైన రూపాంతరం చెందింది. 2025 నాటికి దీని తలసరి జీడిపి $94,258కు చేరుకుంది. నెంబర్ 9 యుఎస్ఏ. అమెరికా ప్రపంచంలో 9వ అత్యంత ధనిక దేశం.
మరియు 2025లో అతిపెద్ద జీడిపిని కలిగిన ఏకైక దేశం. అమెరికా ఆర్థిక వ్యవస్థలో సేవా రంగం 80.2% షేర్స్ను కలిగి ఉంది. ఇతర రంగాలపై పరిశ్రమ 18.9%, వ్యవసాయం 0.9% కూడా ముఖ్య పాత్రను పోషిస్తున్నాయి. నెంబర్ 10 డెన్మార్క్. ఆర్థిక ఆదాయం అండ్ అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థను కలిగిన డెన్మార్క్ ప్రపంచంలో 10వ అత్యంత ధనిక దేశాల్లో ఒకటిగా ర్యాంకింగ్ చేయబడింది. దీని ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా సేవలపై 80% ఆధారపడి ఉంది. తయారీ రంగం సుమారు 11% వాటాను కలిగి ఉంది. 2025 నాటికి డెన్మార్క్ జీడిపి $449 మిలియన్ ఉంది. అయితే మన భారతదేశ స్థానం ఎంత అని మనం ఆలోచించినట్లయితే ప్రజెంట్ ఇండియా 122వ స్థానంలో ఉంది. తలసరి ఆదాయం జీడిపి $10,166 మాత్రమే. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ జనాభా అధికంగా ఉండటంతో తలసరి ఆదాయం తక్కువగా ఉంది. కానీ గత కొన్నేళ్లుగా ఇండియా ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతుంది. ఈ వీడియోలో టాప్ 10 రిచెస్ట్ కంట్రీస్ గురించి తెలుసుకున్నాం. వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.